సరే ఏంటి సార్ ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీలను రద్దు చేశారు. కారణం ఏంటంటారు? ఏంటి ఏం జరుగుతుంది అసలు అక్కడ? సార్ అక్కడ నెల్లూరు జిల్లా కమిటీని ఎస్పెషల్ గా చూసుకుంటే ఏ ఒక్కరు కూడా జనసేన పార్టీ జెండాని 2014 నుంచి మోసిన వ్యక్తులు కాదు సార్. 2014లో రాకుండా తర్వాత వాళ్ళందరూ కూడా ఒక రికమెండేషన్ మీద వచ్చిన క్యాండిడేట్లే జనసేన పార్టీకి ఒక జిల్లా ఇన్ఛార్జ్ కానివ్వండి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ కానీ వీళ్ళంతా ఒక రికమెండేషన్ క్యాండిడేట్లు సార్. కాకపోతే పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటలు, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కాలర్ పట్టుకోండి, అంత మీకు అలాంటి చట్టాలు తీసుకొస్తానని చెప్పాడు. బట్ గతంలో ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను విమర్శించడం కూడా జరిగింది. ఈ నాయకుడు కరెక్ట్ కాదు, ఈ నాయకుడు చాలా అనేకమైనటువంటి తప్పులు చేస్తా పోతున్నారు అని చెప్పినప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా అన్నాడు, నేను నియమించిన నాయకుల్ని ప్రశ్నించేదానికి మీరెవరు? నేను నియమించిన నాయకులు మీరు ప్రశ్నించారంటే మీరు నన్ను ప్రశ్నించినట్టే. మీరు పార్టీలో ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సార్ 2020 సెప్టెంబర్ లో. బట్ ఇప్పుడు నెల్లూరుని చూసుకుంటున్న వ్యక్తి పేరు వేములపాటి అజయ్ బాబు సార్. ఆయన వచ్చేసి స్వయాన నాగబాబు గారికి స్నేహితుడు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి. నాగబాబు గారికి కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి వేములపాటి అజయ్ బాబు. బట్ ఆయనకి వయసు ఒక 60 ఉంటాయి సార్, 60 ఏళ్ళు ఉంటాయి. బట్ ఇప్పుడు ఆయన చేసే చేష్టలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఏదో 16-17 ఏళ్ళు టీనేజర్స్ చేసేటువంటి చిల్లర చేష్టాలు, అవన్నీ కూడా ఈ మధ్య బాగా దుమారం రేపుతుంది సార్. మెయిన్ కమిటీ రద్దు అయిపోవడానికి ముఖ్య కారణాల్లో ఇది ఒక కారణం అని నేను అనుకుంటున్నా. అదేంటంటే స్క్రీన్ షాట్స్ తో కొన్ని బయటకు వచ్చేసారు, అసభ్యకరమైనటువంటి ఫోటోలు. ఆయన ఇన్స్టాగ్రామ్ వాల్ మీద స్టేటస్ లో పెట్టుకున్నాడు సార్. అంటే దీనికి బట్టి ఏమనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారి గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి గుడిసేటి వేషాలు అన్నట్టుంది సార్ వీళ్ళ పని. ఒక బాధ్యత గల ఒక స్థాయిలో ఉండి ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ గా ఉన్నటువంటి వేములపాటి అజయ్ బాబు చేసినటువంటి చేష్టలు మెయిన్ ప్రధాన కారణం సార్ అక్కడ కమిటీలు రద్దు అవడానికి. రెండోది, ఆయనకి నచ్చిన వాళ్ళు, ఆయనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఆయన్ని పోయిన వాళ్ళు మాత్రం కమిటీలో ఉంటారు. పార్టీతో కష్టపడ్డ వాళ్ళకి సంబంధం లేదు. పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడ్డోళ్ళు, లేదంటే జెండాలు మోసిన వాళ్ళు, వాళ్ళని ఎప్పుడో పక్కకు నెట్టేసి అయిపోయింది, వాళ్ళని దూరంగా కూడా పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అక్కడ రాజ్యం వెళ్తుండేది ఎవరు? మొత్తం రికమెండేషన్ క్యాండిడేట్లు. ఇటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉంది సార్. నిన్నైతే నెల్లూరులో చాలా దగ్గర ఈ జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా మంచి హ్యాపీగా సంబరాలు చేసుకున్నారు సార్ కమిటీ రద్దు అయిపోవడం. మీకు వేములపాటి అజయ్ బాబు గారి ఆ స్క్రీన్ షాట్ ఫోటోలు కూడా మీకు పంపిస్తాను సార్, మొత్తం చూడండి. ఫోటోస్ లో ఆ అమ్మాయి ఎవరు, ఆ ఫోటోస్ లో ఉండే అమ్మాయి ఎవరు అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో ఇటీవల వీళ్ళు గొడవ కూడా జనసేన మధ్యలో గొడవ ఒకటి జరిగింది, మీకు ఐడియా ఉంటే ఉంటుంది సార్. సభ్యత్వ వాళ్ళ దగ్గర కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్నప్పుడు ఈయన అజయ్ బాబు వేములపాటి అనే అతను ఆ చదలవాడ మృదుల అనే అమ్మాయిని తీసుకొని రావాలని ఇన్ఛార్జ్ గా. గతంలో అక్కడ నెలశెట్టి శ్రీధర్ అనే వ్యక్తి ఉంటే అతన్ని సైడ్ చేసి ఈమెను అంటే ఆమెను ఎందుకు తీసుకొని రావాలా, ఆమె ఇప్పుడు పార్టీ నుంచి కష్టపడింది అంటే అక్కడ ఈయనకేదో లోపాయికారి ఒప్పందాలు ఆమెతో. అటువంటి ఒప్పందాలతో గుసగుసలాడే టైంలో ఈ స్టేటస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరికి ఒక కన్ఫర్మ్ అయింది సార్, ఇతను చాలా ఒక రకంగా చెప్పండి చిల్లర చేస్తారు. అతని స్థాయికి 60 ఏళ్ళ వయసు, ఆయన చేసేది 16 ఏళ్ళ కుర్రోడు లాంటి పనులు. సరే, నెల్లూరు సిటీ నియోజకవర్గానికి వస్తే కూడా సార్, సిటీ కానీ తర్వాత ఓవరాల్ గా నెల్లూరు రూరల్ కానీ ఇవన్నీ నియోజకవర్గాలు చూస్తే యాక్చువల్ గా 4-5 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు కూడా లేరు అక్కడ. నెల్లూరు సిటీకి ఉన్నారు, నెల్లూరు రూరల్కి ఎవరు లేరు, సర్వేపల్లి నియోజకవర్గానికి ఎవరు లేరు. కొన్ని నియోజకవర్గాలకి ఇంతవరకు వాళ్ళ కమిటీలే లేవు సార్. ఇది రద్దు అయిపోవడం చాలా మంది మహిళలు చాలా ఆనందిస్తా ఉన్నారు. చాలా మంది మహిళల్ని అంటే వీళ్ళు ఇటీవల కాలంలో చాలా ఇబ్బందులు పెట్టారు, దుర్భాషలాడారు, బూతులు తిట్టారు, మహిళల్ని ఏడిపించారు సార్. వాళ్ళ గోష్టే అంటే వాళ్ళ కన్నీటి గోష్ట వీళ్ళకి తగిలింది సార్. ఇక జనసేనకి సంబంధించి రాజ్యసభ స్థానాన్ని జనసేన పార్టీ కేటాయించినటువంటి ఒకే ఒక రాజ్యసభ స్థానాన్ని టీడీపీకి సన్నిహితంగా ఉన్నటువంటి లింగంనేని రమేష్ కు కేటాయించడంపై జనసేనలో పార్టీలో కొద్దిగా అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అసంతృప్తి ఎందుకు ఉండదు సార్, ఫస్ట్ నుంచి కష్టపడి కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు సార్. కోట్లు అది బయటికి ఎవరు తెలియకపోవచ్చు కానీ సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో మా పార్టీలకు ఉంటున్న పోతిని మహేష్ గారు, అతను దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు సార్. జనసేన పార్టీకి 40 కోట్లు ఖర్చు పెట్టాడు అతను. మొత్తం అతని నియోజకవర్గంలో తిరిగి లాస్ట్ కి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు సార్. ఖచ్చితంగా ఎవరికైనా బాధ ఉంటుంది కదా. కష్టపడడం ఒకటి, పార్టీ తరపున స్టాండ్ తీసుకొని మాట్లాడడం ఒకటి, మళ్ళీ ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టడం ఒకటి. ఇట్లా చూస్తే 100 మంది ఉన్నారు ఖర్చు పెట్టుకుని తిరిగే వాళ్ళు. వాళ్ళని కాదని చెప్పి కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మాత్రమే
ఆయనకు ఒక్కడికి పర్సనల్ గా లబ్ధి చేకూరింది. ఎవరి ద్వారా? ఈ లింగంనేని రమేష్ గారి ద్వారా ఆయనకి పర్సనల్ గా లబ్ధి చేకూరింది. విజయవాడలో ఉన్నటువంటి ఆయన ఇల్లు ఆడుకోవడం, లేదంటే ఆయనకి ఏదైనా పర్సనల్ గా డబ్బులు ఇవ్వడం, ఇట్లాంటి కేవలం అటువంటి కారణాల చేతనే ఈ రోజు ఆయనకి రాజ్యసభ పదవి ఇవ్వడం జరిగింది సార్. దీంట్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇంక మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఈ పార్టీలో ఎంత కష్టపడ్డా చివరికి మనం జెండా కూలీలాగా మిగిలిపోతాం తప్ప మనకి ఎటువంటి పదవులు రావు అనేది జనసేన పార్టీలో కింద స్థాయిలో నుంచి వస్తున్నట్టు ఆలోచన సార్. ఇంకా చెప్తే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ఒకవేళ దగ్గర వచ్చేటప్పుడు చాలా మంది ఎవరైతే ఆశిస్తున్నారో, టికెట్ ఆశిస్తున్నారో, బీఫామ్లు తీసుకోవాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి గనక బీఫామ్లు రాకపోతే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి లక్షల మంది సిద్ధంగా ఉన్నారు. ఆ పార్టీలో వీళ్ళు చెప్పారు కదా దాదాపు 15 లక్షల సభ్యత్వాలని. అట్లాంటి 15 లక్షల్లో దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది పరారయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా కష్టపడేది ఒక ప్రతిఫలం కోసం కష్టపడతారు. ప్రతిఫలం అంటే డబ్బు కాదు సార్, గౌరవం, ఒక హోదా, లేదంటే అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్. అవి ఏమీ లేనటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీకే రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు లింగంనేని రమేష్ గారి గురించి చెప్పాలంటే సార్, ఇప్పుడు నేను ఇది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో కేవలం ఇది పేరుకి మాత్రం జనసేన పార్టీ సింబల్ ఉంటుంది తప్ప ఆయన అక్కడంతా తెలుగుదేశం పార్టీ గురించే ఆయన రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు సార్. ఇది మాత్రం 100% గ్యారంటీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇటు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా కలిసి వచ్చే అంశం లింగంనేని రమేష్ గారు. అంతేగాని పార్టీకి కాదు సార్, పార్టీకి కాదు, వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం ఇచ్చినటువంటి పదవి. లింగంనేని రమేష్ గారు గతంలో ఆయన పార్టీ కోసం పనిచేసిన సందర్భాలు కానీ ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కానీ ఉందా? ఏం లేదు సార్. విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గరలో ఆయన ఒక గెస్ట్ హౌస్ ఉంది సార్. ఆ గెస్ట్ హౌస్ పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు సార్. లింగంనేని రమేష్ గారు గెస్ట్ హౌస్ వాడుకున్నాడు ఆయన. అదేమో అంటే ఆయన పార్టీలో ఉన్న మనుషులని ఈయన చెప్పడమే. ఆయన కూడా మన పార్టీలో ఆయన ప్రత్యక్షంగా వచ్చి పార్టీలో ఎక్కడ కష్టపడినటువంటి దాఖలాలు అయితే లేవు, 100% లేవు. ఆయనకి ఇల్లు ఇచ్చాడు, ఇల్లు వాడుకోమన్నాడు. ఫైనాన్షియల్ గా ఈయనకి ఎప్పుడు డబ్బు కావాలంటే డబ్బులు ఇస్తాడు, ఈయన వాడుకుంటాడు. అంతేగాని ఈయన వ్యక్తిగతంగా ఈయనకి లబ్ధి చేకూరింది కాబట్టి ఈ రోజు ఆయనకి రాజ్యసభ పదవి సార్. అంతేగాని ఆయన ప్రత్యక్షంగా పార్టీలో ఎక్కడ కష్టపడినటువంటి వ్యక్తి కాదు ఈ లింగంనేని రమేష్ గారు. ఇప్పుడు లింగంనేని రమేష్ కి జనసేన తరఫున రాజ్యసభ సీటు ప్రకటించిన తర్వాత ఒక వాదన కానీ ఒక వ్యవహారం కానీ బయటకు వస్తుంది. అపాయింట్మెంట్లు కావాలంటే రుక్మిణి ఎవరో ఉన్నారు కదా పార్టీలో, రుక్మిణికి ప్రమేయం లేకుండా ఎవరికి, కోటా రుక్మిణి ప్రమేయం లేకుండా ఎవరికి అపాయింట్మెంట్ లభించడం లేదు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వకూడదు అనేది కూడా లింగంనేని రమేష్ సూచనల మేరకే జరిగింది అనేది, అంటే ఇద్దరి ఆధిపత్యం ఎక్కువగా ఉంది పార్టీలో అనేది కొత్తగా వస్తున్నటువంటి వాదన. ఇప్పుడు నేను మీకు ఇందాక పేరు ప్రస్తావించాను కదా సార్, పోతిన మహేష్. ఆయన టికెట్, పోతిన మహేష్ గారికి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత 2024లో కన్ఫర్మ్ అయింది. ఇంక అన్ని సెట్ చేసుకోమన్నారు సార్. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, ఖచ్చితంగా మీరు పోటీ చేస్తున్నారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి అని చెప్పి అతన్ని ఆశ పెట్టించి అతను మొత్తం ఫైనాన్షియల్ గా అంతా ఆస్తులు అమ్ముకుని సమకూర్చుకున్న తర్వాత అతనికి అపాయింట్మెంట్ ఇవ్వడం ఆపేశారు సార్. పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ లేదు. తీరా చూస్తే 24 గంటలు ఆయన అక్కడ గ్రహించినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, రూమ్ లో పవన్ కళ్యాణ్ గారు, ఈ లింగంనేని రమేష్ గారు, వీళ్ళిద్దరి మధ్యలో చర్చలు జరుగుతున్నాయి. కేవలం టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వెళ్ళాలి. అప్పుడు తెర మీదకి తీసుకొచ్చిన వ్యక్తి సృజనా చౌదరి గారు, ఇది విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి. అంతే 14 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తి, దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టుకున్న వ్యక్తిని కూడా కాదని కేవలం లింగంనేని రమేష్ గారు చెప్పారని 2024లో టికెట్ బీజేపీకి అది ఇవ్వడం జరిగింది సార్. అంటే అక్కడ ఉండేటువంటి పరిణామాలన్నీ కూడా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులందరినీ తొక్కేశారు. ఎవరో ఒకరో ఇద్దరు వాయిస్ గట్టిగా వాదించే వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కూడా వీళ్ళు తొక్కడానికి ప్రయత్నించారు సార్. ఆయనకు కూడా కాకపోతే అతను కొద్ది రెబల్ క్యాండిడేట్ కాబట్టి ఆయన టికెట్ ఆయన తెచ్చుకోగలిగాడు. ఇంకపోతే కందుల దుర్గేష్ గారు, పంతం నానాజీ గారు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నలుగురు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు 5. అంటే వీళ్ళ 21 స్థానాల్లో జనసేన పార్టీ డైరెక్ట్ గా జనసేన పార్టీ కోసం తిరిగిన వ్యక్తులు వీళ్ళు 5 మందే. మిగతా 16 మంది అందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు, లింగంనేని రమేష్ గారు కూర్చొని చర్చించి ఇచ్చిన టికెట్లే సార్ అన్ని కూడా. ఈయన ఎప్పుడు అక్కడే ఉండేవాడు మంగళగిరి పార్టీ హౌస్ లో. ఎప్పుడు ఈయన అప్పుడు అంటే ఓన్లీ అంతకుముందు ఎప్పుడు చూడలే ఇతన్ని. అంతకుముందు ఎప్పుడు చూడనటువంటి వ్యక్తి ఎలక్షన్లకు ముందు బీఫామ్లు ఇచ్చే టైంలో అక్కడ ప్రత్యక్షం అవ్వడం,
ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన లోపల కూర్చోవడం, అప్పటి వరకు టికెట్ ఇస్తామని ఆశ చూపించినటువంటి వ్యక్తులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ప్రజలు చాలా మంది గమనించి పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఆ టైంలో జగ్గంపేట నుంచి పాటంశెట్టి సూర్యచంద్ర గారు వెళ్ళిపోయారు. ఆ పార్టీ ఇంకా నాకు వద్దనుకుని. అట్లా కొంతమంది ముందు టికెట్ ఆశించి పనిచేసి కష్టపడి పనిచేసిన వాళ్ళంతా 2024నే స్వస్తి చెప్పారు సార్. ఇప్పుడు కింద స్థాయి క్యాడర్కి వచ్చింది. అది నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు కావాలనుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలు కానీ వస్తే కింద స్థాయి క్యాడర్ ఎవరైతే జెడ్పీటీసీలు గానో, ఎంపీటీసీలు గానో, లేదంటే కార్పొరేటర్ గా నిలబడాలనుకుంటున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు కూడా ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తులు బీఫామ్లు కానీ రాకపోతే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి 100% సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఇలా ఎంతమంది ఉండవచ్చు సార్? వేలల్లో ఉంటారు సార్, వేలల్లో ఉంటారు. నెల్లూరు 54 డివిజన్స్ సార్. 54 డివిజన్స్ గాను ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ చెప్తుండేది ఏంటంటే ఒక 6 టికెట్లు జనసేనకి ఇవ్వాలని. ఒక 6 సీట్లు అంటే 48 వచ్చి టీడీపీ పోటీ చేస్తుంది, ఒక 6 జనసేనకి ఇవ్వాలని. బట్ 54 డివిజన్స్ లో కష్టపడ్డ జన సైనికులు అందరూ ఉన్నారు. 54 డివిజన్లు అంటే అప్పుడు 6 మందికి న్యాయం జరిగితే మిగతా 48 మంది పరిస్థితి ఏంటి సార్? 48 మందిలో అట్లీస్ట్ ఒక 20 నుంచి 25 మంది బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. అట్లా ప్రతి కార్పొరేషన్ లోను లేదంటే ప్రతి గ్రామ స్థాయి, మండల స్థాయి ఎన్నికల్లోనూ ఈ విధంగా చూసుకుంటే కొన్ని వేల మంది అంటే నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎప్పుడైతే ఒక నాయకుడు బయటకు వచ్చాడు అనుకోండి, అతనితో ఉన్నటువంటి 100 మంది కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు సార్. ఒక నాయకుడు బయటకు వస్తే కొన్ని 100 మంది కార్యకర్తలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇది ఓవరాల్ గా ఇట్లాంటి ఉద్యమం జరిగితే సార్ ఒక లక్షల్లోనే బయటకు వస్తారు జనసేన పార్టీని. వాళ్ళు ఏదైతే ఈ రోజు 15 లక్షల సభ్యత్వాలను సంకలు గుద్దుకుంటున్నారో, రేపు ఒకవేళ ఈ ఎన్నికలు జరిగి దాని తర్వాత చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్ గా ఒక 5 లక్షల సభ్యత్వాలు కూడా ఓవరాల్ గా రావు సార్. 5 లక్షల సభ్యత్వాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు జనసేన పార్టీ ఫ్యూచర్ లో. ఆ నాయకులు మనం గమనిస్తున్నాం సార్, ఎక్కువగా ఆ పార్టీలో జరుగుతున్నటువంటి ముఖ్యం ఏంటంటే ఇట్లాంటి మహిళల్ని వేధించడం. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, పెద్ద స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ ఒక పక్క అయితే, నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఇప్పుడు వేములపాటి అజయబాబు గారు ఒక పక్క. ఆ ఫోటోలు చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను సార్ నేను. ఆయన ఎందుకు ఇట్లాంటి ఫోటోలు తీసుకెళ్లి స్టేటస్ లో పెట్టుకున్నాడు? ఎందుకో 5 నిమిషాల తర్వాత వెంటనే నా ఫోన్ హ్యాక్ అయిందని ఒక మెసేజ్ పెట్టాడు. అంటే తాగిన మత్తులో చేశాడా, లేదంటే కావాలనే వాంటెడ్ గా, లేదంటే అమ్మాయిని ఏమైనా బ్లాక్మెయిల్ చేయడం కోసం చేశాడా అనేది తెలియాల్సింది సార్. సరే, ఈ మధ్యన నాగబాబు చేసినటువంటి ట్వీట్, ఎవరు నన్ను ప్రశ్నించవద్దు, ఎవరు అధినేతను ప్రశ్నించకూడదు, అధినేత మాటలే ఫైనల్, అలా ప్రశ్నించకుండా మీ నోర్లు మోసుకోండి, ప్రశ్నించకుండా గుడ్డిగా పార్టీని ఫాలో అయిపోవడమే మీ పని అని నాగబాబు చేసిన ట్వీట్ కి ప్రకాష్ రాజ్ కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చారు. మేము గొర్రెలం కాదు, బానిసలం కాదు గుడ్డిగా ఫాలో అవడానికి. అన్యాయం జరిగినప్పుడు, అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు ఎవరినైనా సరే ప్రశ్నించి తీరుతామని ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఎలా చూడాలి ఈ రెండింటిని? అవును సార్, ఇప్పుడు నాకు అసలు అర్హత లేదు సార్. ఇది ప్రశ్నించకూడదు, గుడ్డిగా మీరు మా అధినాయకుడిని నమ్మేలా, అధినాయకుడు మాట శిరోధారి అనడానికి ఇది రాచరికపు కాలంలో లేం సార్. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యం. మనం ఇక్కడ ఓటు వేసి ఎన్నుకుంటున్నాం, మనకి ఏ నాయకుడు కావాలా, ఏ నాయకుడు వద్దు అని మనం డిసైడ్ చేసుకుంటున్నాం. ఈ కాలంలో బతకతా రాజులు డిసైడ్ చేసినట్టు మీరు నన్ను ప్రశ్నిస్తే మీ ఏళ్ళు తీస్తా, మీ తలలు తీస్తా అంటే కుదరదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పార్టీ ట్యాగ్ లైన్ ఏంటి సార్? వీళ్ళ పార్టీ ట్యాగ్ లైన్ ఏంది? పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం. ముందు ఆ ట్యాగ్ లైన్ తీసేయాలి. ఆ ట్యాగ్ లైన్ తీసి బహిరంగంగా అందరికి క్షమాపణ చెప్పాలి. సారీ, మేమేదో ఆ టైంలో ఈ విధంగా పెట్టుకున్నాం, కానీ ఇంకా మీదట మేము ఎవరిని ప్రశ్నించము. ఏ నాయకుడైనా సరే ఆయన ఇష్ట ప్రకారం ఇక్కడ పరిపాలించవచ్చు, ఆయన ఏం తప్పు చేసినా సరే మేము ప్రశ్నించము అని వీళ్ళు కానీ బహిరంగంగా చెప్పగలిగితే ఈరోజు నాగబాబు ట్వీట్కి ఒక అర్థం ఉంటుంది. అంటే రేవు దాటే వరకు ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న. ఇప్పుడు ప్రజలతో పని అయిపోయింది కదా సార్. వాళ్ళు ప్రజలతో పని ఉన్నంత కాలం మీరు మా మనుషులు, మీరు మా కాపులు, మీరు మాది అది అన్ని చెప్పుకొచ్చి, ఎప్పుడైతే అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత మీరు ప్రశ్నించకూడదు, మా దగ్గరికి వచ్చేసి మీరు అపాయింట్మెంట్లు అడగకూడదు, మాతో ఫోటోలు దిగకూడదు, మా చేత ఒక పని చేయించుకోకూడదు, మేము మీకు పని చేయలేము, ఈ సామాజిక వర్గానికి మేము చేయము, ఆ సామాజిక వర్గానికి అంటే ఇలా దాటేశారు, ఏరు దాటారు, వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు బోడి మల్లన్న అనే కాడికి వచ్చింది సార్ వీళ్ళ కథ. ఈ విధంగా ఉంది. ఆ ట్వీట్ అయితే నేను ఇలాగే చెప్తున్నాను సార్. వాళ్ళ పార్టీ దాంట్లో ట్యాగ్ లైన్ పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం అనేది తీసేసి బహిరంగ ప్రజలకు చెప్పాలా, మేము ఇంకెవరిని ప్రశ్నించదలుచుకోవట్లేదు, ప్రతి నాయకుడు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించవచ్చు అని చెప్పి క్షమాపణ చెప్పి తర్వాత ఇట్లాంటి ట్వీట్లు వేస్తే బాగుంటుంది. సో ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 ఏళ్ల పాలన సందర్భంగా
వెన్నుపోటుకు 2 అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో దానికి ఆ పార్టీకి ఉండేటువంటి ట్యాగ్ లైన్ ఫస్ట్ నుంచి ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన ఏ విధంగా పొడిచాడు అనేది ఎవరికి తెలియకుండా అందరం ఎక్కినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పటికప్పుడు అబద్ధపు హామీలు ఇస్తూ ఇప్పుడు ఆయన 2024లో పార్టీ వాళ్ళు వచ్చింది అంటే దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి సార్. ఒకటి, వాళ్ళు ఈవీఎంలకి మేనేజ్ చేసుకున్నది ఒక అంశం అయితే, వాళ్ళు పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు, పెద్ద మేనిఫెస్టో. అసలు అమలు చేయలేని వీలు కానటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఉచిత సిలిండర్లు 3, ప్రతి 18 సంవత్సరాల వయసు నిండిన మహిళలకి 1500 రూపాయలు. తర్వాత అమ్మఒడి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మహిళలకి ఉచిత బస్సు. తర్వాత నిరుద్యోగ వృత్తి 3000, 20 లక్షల ఉద్యోగాలు. ఇట్లాంటి అన్ని కూడా సార్ మెగా అంత పెద్ద మేనిఫెస్టోని చూసి పాపం కొంతమంది అన్న నమ్మినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, లేవని చెప్పలేదు. బట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మైకుల ముందు మేము చేసేసాం, మా మేనిఫెస్టో మొత్తం ఇంకెంత 1.5 అంతే తప్ప కొరవన్నీ అయిపోయినాయి. 99.5% వీళ్ళు కంప్లీట్ చేసేసారంట మేనిఫెస్టోని. మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే పాపం ఉన్న పెన్షన్లు పోగొట్టుకున్న వాళ్ళు, అయ్యా నా పెన్షన్ ఎత్తేసారు, మా పిల్లోడికి పోయిన సంవత్సరం జగనన్న ఉన్నప్పుడు అమ్మ ఒడి పడింది, ఇప్పుడు అమ్మ ఒడికి ఏదో తల్లికి వందనం అన్నారు, కానీ ఇదైతే తల్లికి పంగనామం పెట్టారు ఈ పార్టీ వాళ్ళని ఒక పక్క. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సార్. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్న స్టాండ్ 100% వెన్నుపోటు ప్రజలకి పొడిచింది. ఈసారి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పొడిచినటువంటి వెన్నుపోటు సార్. ఇది ప్రజలందరికీ కూడా తెలియాలి, ప్రజలలో ఒక మేల్కొల్పు రావాల, జ్ఞానోదయం కలగాల. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అనేవాడు అబద్ధాల కోరు తప్ప ఆయన పార్టీలో ఆయన గెలుపు కోసం, ఆయన అధికారం కోసం ఎటువంటి అబద్ధాలైనా చెప్తాడు, ఎటువంటి నీచ పనులైనా చేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు అనేది ప్రజలు తెలుసుకోవాలి సార్. ఈరోజు వైఎస్ఆర్సీపీ పట్టినటువంటి కార్యక్రమాన్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం సార్. ఖచ్చితంగా ఇది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా మార్పు తీసుకురావాలి సార్. మార్పు తీసుకురావడానికి ఇది ఒక ప్రోగ్రామ్ గా మేము భావిస్తున్నాం.